జగపతి బాబు గారు, ఈ సినిమా చూస్తుంటే ట్రైలరు ఈ మధ్య కాలంలో మన చుట్టూ జరుగుతున్నవి ఇవే. ఇందులో రియాలిటీకి దూరంగా ఉన్నది ఏమీ లేదు. ఇలాగే యంగ్ జనరేషన్ అమ్మాయిలు కొంచెం తనకంటే వయసులో పెద్దవాళ్ళని అంకుల్స్‌ని లవ్ చేయడం చాలా చోట్ల చూస్తున్నాం. డైరెక్టర్‌కి అందులోంచే ఈ థాట్ వచ్చిందా? అసలు ఈ స్టోరీ రాసుకోవడానికి ఏంటి రీజన్? అదే కరెంట్ వాళ్ళు ట్రెండ్ ఫాలో అవ్వాలి కదా మనం ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడు ఏడ్చే రోజులు పోయినాయి, ఏడిపించే రోజులు వచ్చాయి. అవును. సో ఎవరి క్యారెక్టర్స్ ఏడిపించే రోజులు, జనాలు ఏడవరు. అది వాళ్ళు థియేటర్కి చాలా కష్టం అట్లాంటి సినిమాలకు రావటం. సో దీంట్లో ఏదైతే ఆ ఏడిపించే అంశం ఉందో, ఏదైతే థ్రిల్లర్ ఉందో అదే క్యాచ్ సినిమాలో, అదే యూఎస్పి. ఆ థ్రిల్లే ఏంటి, ఎక్కడ ముగిస్తుంది సినిమా, ఎక్కడ ముగుస్తుంది అనేది ఇంపార్టెంట్. అందుకనే అసలు ఇప్పుడు ముగుస్తుందా, ముగించారా లేకపోతే పార్ట్ 2 అని వదిలేసారా? దానికి లేదు, పార్ట్ 2లో ఎన్ని లేవు కానీ అంత సీన్ లేదు. అది టైర్డ్ అయిపోయాం. అందుకనే ఇప్పుడు ఒక డైలాగ్ యాడ్ అయింది బిగినింగ్లో. కొన్ని ముగింపులు మనం నిర్ణయించలేము, అది యూనివర్స్ నిర్ణయిస్తుంది. ఓకే. అదే క్లైమాక్స్. సో ఇది ముగింపే, 100% ముగింపే. సో అది మనం ఇనిషియల్గా సీడ్ చేసాం. ఎప్పుడైనా ఇలా ఒక థర్డ్ క్యారెక్టర్ మీ లైఫ్లోకి ఎప్పుడైనా వచ్చిందా? వస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. అప్పుడు మీ వైఫ్ రియాక్షన్ ఏంటి? ఆమె పట్టించుకోదు, ఎన్నెన్ని చూస్తుంటే బోర్ కొట్టింది ఆమె కూడా. ఓహో ఇంకోటి అంటుంది అంతే, అంతకంటే ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, యంగ్ గర్ల్స్, వెరీ యంగ్ గర్ల్స్, అండ్ బేబీ కావాలన్న వాళ్ళు ఉన్నారు. సో జరిగిందే ఈ సినిమా. అంటే మీ ఫ్యామిలీ విషయంలో మీరు లక్కీ. That I was always lucky. మీ లైఫ్లో ఏదైనా కొంచెం రిలేటెడ్గా ఏమైనా ఉందా? ఛాన్సే లేదు. ఛాన్సే లేదు. మీరు ఇచ్చిన మీ ఆయన తీసుకోరు. అంటే ఈమె బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారా లేదు, లేకపోతే అంటే వీళ్ళ ఫ్యామిలీకి ఇంకొక అమ్మాయి ఏదైనా అమ్మాయి వచ్చి అబ్బాయి ఎందుకు రాకూడదు? రివర్స్ లయ రావచ్చు గారికి కదా. అంత సీన్ లేదనుకుంటున్నా నేనైతే. కరెక్ట్ ఆహా, సో ఆహా అని చెప్తావు, కరెక్ట్ అంటాం. సార్ కరెక్ట్ తెలిసిపోతారు ఫ్యామిలీ తెలిసిపోతారు.